ఎవరన్నా పేరెంట్స్ ఎవరు? సో ఒకసారి పేరెంట్స్తో కూడా మాట్లాడదాం. మీరేనా పాప వాళ్ళ ఫాదరా మీరు? ఎక్కడి నుంచి వచ్చారు మీరు? మేము మామ్నా డిస్ట్రిక్ట్. ఓకే. ఏ ఇయర్ పాప? ఫస్ట్ ఇయర్ పాప. సో ఏం జరిగిందన్న మీకు? ఎప్పుడు ఈ కాలేజ్ వాళ్ళు ఇన్ఫార్మ్ చేసినారు? మాకేమి ఇన్ఫార్మ్ చేయలేదు. ఏదో సోషల్ మీడియాలో వచ్చింది ఇట్లా శ్రీ చైతన్య కాలేజీలో ఫుడ్ పాయిజన్ అని. అయితే ఫోన్ చేస్తే వీళ్ళు అసలు ఏం ఇంటిమేషన్ లేదు. ఇక దాని తర్వాత బయట వైరల్ అవుతుంది మరి ఏందని ఆ ఫ్లోర్ ఇన్ఛార్జ్కి చేస్తే ఫ్లోర్ ఇన్ఛార్జ్ లేపరు. అసలు మా క్యాంపస్లో ఏం జరగలేదు సార్, అసలు ఎక్కడనో జరిగింది, మా దగ్గర ఏం లేదని అంటున్నాను. తర్వాత వేరే మేడం చేస్తే మీరు ఒక పేరెంట్ ఒక స్టూడెంట్ కోసమే చేస్తే మా దగ్గర హండ్రెడ్స్ ఆఫ్ థౌజండ్ మెంబర్స్ మేము వాలెట్లో మెయింటైన్ చేస్తాం సార్, అట్లాంటిది ఏం లేదని ఇట్లా తీసి పడేస్తుండ్రు. నేను అనేది ఏంటంటే ప్రైమరీగా వాళ్ళకి ఏమైనా అయినప్పుడు పేరెంట్స్కి అయితే ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి కదా, ఇన్ఫర్మేషన్ ఇయ్యారు. పెద్ద ఏదో మనకేదో డైరీ ఫామ్ మెయింటైన్ చేసినట్లు గొర్రెలను బర్రెలను మేసినట్లు అట్లా లోపటేసి వితౌట్ ఇన్ఫర్మేషను ఏమన్నా అయితే అమ్మాయి సిక్ అయింది సార్ నాకు చెప్పలేదు మరి ఎవరు మెయింటైన్ చేస్తున్నట్లా? ఇంతకొక మనిషికి ఇచ్చేటటువంటి మానవ హక్కులకు సంబంధించినటువంటి దాన్ని వాళ్ళు ఇప్పుడు మిడిల్ ఏజ్లో ఉంటారు, అనేక రకాల సమస్యలు ఉంటాయి. వీటిని అన్ని దృష్టిలో పెట్టుకొని ఒక పేరెంట్స్ నుంచి ఇచ్చినప్పుడు వీళ్ళు ఆ రకంగా రెస్పాన్స్ కావాలి కదా. అలాంటిది ఏం లేదు ఇక్కడ. కేవలం శ్రీ చైతన్య సంస్థలు అంతా కూడా ఒక బోగస్ సమస్యలు విద్య చాటున వీళ్ళు వ్యాపార రంగంగా మార్చుకుంటున్నట్లే. బయట రియల్ ఎస్టేట్ ఎట్లుంటుందో ఆ ఎస్టేట్ ఎట్లుంటుందో అట్లే ఉంది, కానీ ఇక్కడ విద్యనేం వీళ్ళు వంచలేరు. కనీసం ఒక పేరెంట్కు స్టూడెంట్కు హెల్త్ బాగాలేనప్పుడు ప్రైమరీగా ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. అదేది ఇయ్యారన్నట్టే బాగుంది సార్ మాకు తెలియదు సార్ మీ అమ్మాయి మాకు చెప్పలేదు అంటే మీ దగ్గర 24 hours ఉన్నప్పుడు అమ్మాయిని మీరు ఏం చేస్తున్నట్లా అబ్జర్వ్ చేస్తున్నట్లా కాదా? మరి ఆ ప్రైమరీ ఇన్ఫర్మేషన్ అయితే మనకి ఇవ్వాలి కదా. అలాంటిది ఏం లేదు. వీళ్ళు కేవలం విద్యా చాటున దోపిడీ యంత్రంగా మారుతున్నాయి. మీ పాప మీతో మాట్లాడి ఉంటుంది కదా ఇన్సిడెంట్ జరిగిన తర్వాత, ఎంతమంది ఫుడ్ పాయిజన్ తోటి ఇబ్బంది పడ్డారు? మామూలుగా 60 to 70 మెంబర్స్ అంట. నిన్న ప్రెజెంట్గా వాళ్ళ సిక్ లిస్ట్ కనుక చూసినట్టయితే నియర్గా 60 to 70 మెంబర్స్ అంట. అందరికీ బయాలజికల్గా ఒకటేసారి అమ్మాయిలకు రాదు కదా, అదొక బయాలజికల్ సైకిల్ ఉంటుంది కదా. వాళ్ళు దాన్ని ఆ రకంగా ట్రీట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి దీన్ని వెంటనే ప్రభుత్వం దీనిపైన తగిన చర్యలు తీసుకోవాలి. విద్యారంగాన్ని పటిష్టం చేయాలి. ముఖ్యమంత్రి దగ్గర ఈ శాఖ ఉంది కాబట్టి దీన్ని సరైన గాడిలో పెట్టి పాపం అమాయకులైన తల్లిదండ్రులు పిల్లలకు భవిష్యత్తు ఇవ్వాలి. మేము చదవలేము, కనీసం మా పిల్లలన్నా మంచి చదువుతారని ఉద్దేశంతో ముందుకు పోతారని ముఖ్యమంత్రి దీనికి స్పందించి వీళ్ళపైన కఠిన చర్యలు తీసుకోవాలి. వీళ్ళ శ్రీ చైతన్య విద్యా సంస్థలు అని చెప్తారు, కనీసం ఒక బోర్డు కూడా ఉండదు. మరి ఇక్కడ విద్య చెప్తున్నారా మరి ఇంకేమన్నా లేకుంటే ఇంకేమన్నా చేస్తున్నారా అనేది వాళ్ళే సమాధానం చెప్పాలి. దీనికి తగిన సమయంలో కూడా స్పందించకపోతే దీన్ని భవిష్యత్తులో భారీ ఉద్యమంగా తీసుకుపోయి పేరెంట్స్కు తర్వాత స్టూడెంట్స్కి అందరికీ కూడా అవేర్నెస్ తెచ్చేటటువంటి కార్యక్రమం చేపడతాం. పాప కండిషన్ అనేది ఎట్లా ఉన్నది ఇప్పుడు? పాప కండిషన్ హాస్పిటల్లో జాయిన్ చేసినాము. ప్రైమరీగా మాకు ఉన్నటువంటి రిపోర్ట్మెంట్ ఏంటంటే ఫుడ్ పాయిజన్ వల్లనే ఈ రకంగా అయిందని చెప్తున్నాను. వీళ్ళేమో అమ్మాయికి బాడీ పెయిన్స్ ఉన్నాయి, తర్వాత స్టమక్ పెయిన్ ఉందని అంటున్నారు. మామూలుగా 18 years 16 years పిల్ల బాడీ పెయిన్స్ ఉంటాయండి. 41 51 వచ్చినట్టే బాడీ పెయిన్స్ అంటే మనం నమ్మవచ్చు. 18 16 years కూడా బాడీ పెయిన్స్ అంటే మళ్ళీ వీళ్ళు చదువు చెప్తున్నారా లేకుంటే MBBS అని చెప్తున్నారో మనకైతే తెలియట్లేదు. మరి దీనికి తగిన మూల్యం చెల్లించుకుంటారు. వాళ్ళు ఎంత పే చేస్తారన్న సంవత్సరానికి ఎంత వసూలు చేస్తారు? 3 lakhs అబో వసూలు చేస్తారు. పేమెంట్ మాత్రం కరెక్ట్ ఉండాలి. మీది ఆఫ్ పేమెంట్ లేదు సార్ అమ్మాయికి కట్టాలి మీరు ఇమీడియట్ అనే విషయాలు చెప్తారు. మరి వీటిలో ఇంత సీరియస్నెస్ ఉన్నప్పుడు మరి అన్ని విషయాల్లో కూడా సీరియస్నెస్ అయితే ఉండాలి కదా. మరి కానీ మీరు ఎప్పుడు ప్రయత్నం చేయలేదా మా అమ్మాయిని ఇక్కడ కాకుండా వేరే దగ్గర చదివించుకుంటామన్నా? అంటే మేము సరిగ్గా చదవలేం, కనీసం పిల్లల భవిష్యత్తు అన్న బాగుండాలి, తర్వాత మంచి ఫ్యూచర్ బ్రైట్గా ఉంటాను ఉద్దేశం, విద్య మంచిగా అంతాను. వీళ్ళు విద్య చాటిన వ్యాపారం చేస్తారని మనకేం తెలుసు చెప్పండి. ఓకే, ఏమంటారు మాట్లాడితే వాళ్ళు? అంటే ప్రైమరీగా బాగానే ఉంది సార్, మీ అమ్మాయి ఒక్కతే సిక్ అయింది, మా దగ్గర అట్లా మా క్యాంపస్లో అట్లా ఏం జరగలేదని అంటుండ్రు. మీకెందుకు అలో ఎట్లా లోపలికి? పేరెంట్స్ కదా మీకెందుకు అలో? గేట్ అయితే లాక్ చేసిండ్రు ప్రస్తుతానికి అయితే. మరి ఎప్పుడు ఇస్తారో పర్మిషన్? డబ్బులు కట్టాలి, అన్ని కట్టాలి, బయట గేట్ల కాడ వెయిట్ చేయాలి. ఇదేం పరిస్థితి ఒకసారి వాళ్ళకే తెలవాలి మరి. ఓకే, సో ఎవరు తల్లిగా ఒక విషయం ఏం ఎవిడెన్సులు ప్రూఫ్లు లేదైతే మనం ఇక్కడికి రాము కదా. ఇది 3వ సంఘటన, ఇది 3వసారి ఇక్కడికి రావడము. హాలిడేస్లలో ఇల్లీగల్గా క్లాసులు పెడతారు. ఇగో ఈరోజు నేను ఆయన పేరెంట్తో పాటు వచ్చినాను. మరి సమాధానం చెప్పండి. పోయినసారి వచ్చినప్పుడు మళ్ళీ రిపీట్ కాదని పెద్ద పెద్ద మాటలు మాట్లాడి పెద్ద అరిచిర్రు చేసిర్రు, ఏమేమో చేసిర్రు. పేరెంట్స్ వస్తారు, రౌడీజం చేస్తారు, అన్నీ చేస్తారు. ఈరోజు ఇది క్లియర్గా ఉంది. ఇక్కడ ఒక అమ్మాయి చనిపోయిందని కూడా ఒక అలిగేషన్ ఉంది. మరి దాని గురించి ఈ మామూలుగా ఫుడ్ పాయిజన్ అయితే వీళ్ళు కాలేజీలు బంద్ చేసుకోరు. బంద్ చేసారంటే ఖచ్చితంగా ఇక్కడ ఒక ఇన్సిడెంట్ జరిగింది. ఈ వార్త మొత్తము సర్క్యులేట్ అవుతుంది. మరి అది నిజమా కాదా
ఈ స్టూడెంట్స్ ఇంతమంది ఉన్నారు, మాది క్యాంపస్ ఇది, మేము దొంగతనంగా నడుపుతలేము, మేము దొరల్లాగానే క్యాంపస్ నడుపుతున్నామని చెప్పాలి కదా. చెప్పకుండా దర్వాజాలు బంద్ చేసుకుంటారు అంటే దాని అర్థం ఏంది? ఇక్కడ మీరు ఏడన్నా చూడండి, ఒక్క క్యాంపస్కి బోర్డు ఉండదు, కానీ పిల్లలు చదువుతూనే ఉంటారు. ఈ క్యాంపస్ మీద ఇగో మేము క్లియర్గా రాసినాం, దాని మీద అదా సాయి హైటెక్స్ ప్లాజా అని ఉంది కదా మీద, దీని పర్మిషన్ డీటెయిల్స్ ఇవ్వండి అని అంటే బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ వాళ్ళు ఏ కాలేజ్ అని అడుగుతున్నారు. మాదాపూర్ అయ్యప్ప సొసైటీలో ఈ లొకేషన్లో ఈ క్యాంపస్లో ఏం కాలేజ్ రన్ చేస్తున్నారు దాని డీటెయిల్స్ ఇవ్వండి అంటే ఇవ్వలేకపోతున్నారు. ఎందుకు అని అంటే ఇది ఒకవేళ 100 డయల్ చేస్తే ఒకవేళ వాళ్ళు ఇన్ఫార్మ్ చేసి అంటే చెప్పే అవకాశం ఉంటుందా? ఇక్కడ ఏమైనా ఇన్సిడెంట్ జరిగింది, పోలీసులు వీళ్ళంతా హ్యాండ్ ఇన్ గ్లవ్ లాగా నడుస్తుంది వ్యవస్థ. ఇప్పుడు ఆడ ఎట్లనంటే ఒకటి ఏమైనా ఇన్సిడెంట్ అయిందంటే వాళ్ళు అక్కడ ఇక్కడ గట్టిగా చేతులు తడుపుతారు. ఇప్పుడు మనలాంటి వాళ్ళ దగ్గరికి నుంచి 3 లక్షలు 4 లక్షలు దొబ్బి ఆ పైసలన్నీ తీసుకొని పోయి ఇట్లాంటి వాళ్ళకి ఇల్లీగల్గా అన్అఫీషియల్గా ఇస్తున్నారు. ఇది వ్యవస్థ అక్కడ. సో ఇది పరిస్థితి.